మకర రాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి విలువలు గౌరవాలు కలిసి వస్తుంటాయి. క్రమశిక్షణతో మీరు పనిచేయటం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆస్తి వివాదాలను కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతూ ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మీరు చేపట్టేటటువంటి పనులకు మీ కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా సహకరించగలుగుతూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారాల్లో సమస్యలు ఉన్నప్పటికీ మీరు కాస్త తెలివిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొంతమేరకు ఆ సమస్యల నుండి బయటపడగలుగుతూ ఉంటారు. వివిధ రూపాల్లో చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ విధమైనటువంటి చికాకులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి ఉత్సాహాలు కలిసి వస్తుంటాయి. ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో కలిసి కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. విహారయాత్రలు కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాకాళి అమ్మవారిని పూజించటం, అమ్మవారికి ధ్యానం చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరము. వీలైతే కనుక కాళీ అమ్మవారి స్తోత్రపారాయణం చేయటం, అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటం, పాయసమును నివేదన చేయటం ద్వారా అన్ని రకాల సమస్యలు దూరం చేసుకోగలుగుతారు.